లోపలికి వెళ్ళాలి. కళ్ళని చూడండి. చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు. అవని మేడం, చిన్న చిన్న పిల్లలు వచ్చారు కదా, 4-5 పిల్లలు. అవని మేడంతో చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మనండి. టుక్ టుక్ అని చెప్పాను. అలా చెప్పకుండానే వాళ్ళు నాతో చెప్పారు నేను అవని అట. అలాగే అటువైపు ముందు కూడా 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళకంటే కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకైతే 50 వరకు ఇన్సులిన్ వేస్తున్నారు. ఆ పిల్లలందరినీ పైకి పంపండి. చిన్న చిన్న పిల్లల్ని పంపండి. పెద్దవాళ్ళు కిందే చేస్తూ ఉండండి. అందరూ చేయండి. చెయ్యండి. కొంతమంది హాయిగా కూర్చున్నారు. అలా కూర్చుంటే ఎలా? బాబాజీ, ఇంతకు మించి మా వల్ల కాదు అంటున్నారు. నా వైపు అలా జాలిగా చూడకండి. నాకు డయాబెటీస్ లాంటిది ఏమీ లేదు, అయినా నేను మీతో పాటు చేస్తున్నాను. నాకు ఏ వ్యాధి లేదు, అయినా చేస్తున్నాను. వదలకుండా చేస్తూ ఉంటే పరివర్తన ఉంటుంది. చేయండి పిల్లలు, అందరూ కలిసి చేయండి. ప్రతి ఒక్కరూ చేయాలి. అందరూ కలిసి చేయండి. మండూకాసనం చేస్తారా? చేయండి. చూడండి పిల్లలు, మీరందరూ చేస్తూనే ఉండాలి. నేను ఆపండి అని చెప్పేంత వరకు చేస్తూనే ఉండాలి. కపాలభాతి ఆసనంతో పాటు. వీళ్ళైతే చేస్తూనే ఉంటారు నేను వద్దనే వరకు. మరి మీరు 10 సెకండ్లు చేసి తర్వాత ఆపేస్తారు. 100 సార్లు మిమ్మల్ని తడుతూనే ఉండాలి. పిల్లల్లా చెయ్యాలి. ఒక్కసారి చెప్పాను పిల్లలు ఇలా చెయ్యాలి అని. బాబాజీ మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు. మీరు వీళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నానని చూస్తున్నారా? నాకు ఏ కష్టం లేదు. ఈ పిల్లలు చాలా మంచివాళ్ళు. పిల్లలు చెడిపోవడం అనేది జరగదు. తల్లిదండ్రులు సవ్యంగా ఉంటే. తల్లిదండ్రులు ఉద్దండలు, కానీ పిల్లలతో అంటారు పిల్లలు ఆగండి అని. కానీ పిల్లలు అలా అనలేరు. కానీ వాళ్ళు అంటారు చూడండి నాన్న, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు. పిల్లలు మనం ఏం చెప్తామో అది చెయ్యరు, మనం ఏం చేస్తామో అది చేస్తారు. సరే, సేతుబంధాసనం చేయండి. పిల్లలు నాతో పాటు చేయండి. మండూకాసనం తర్వాత చేద్దరు కానీ ముందు చేయండి. సేతుబంధాసనం చేయండి పిల్లలు. సేతుబంధాసనం. ఇప్పుడు ఇది 5 నిమిషాలు చేయాలి. 5 నిమిషాలు చేసి ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళు కపాలభాతితో పాటు డయాబెటీస్, కాన్స్టిపేషన్, పీసీఓడి, కిడ్నీ ఫెయిల్యూర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు కపాలభాతితో పాటు చేయండి. ఇన్ఫెర్టిలిటీ ఉంటే వాళ్ళు కపాలభాతి చేయాలి. అలాగే ప్రాణాయామం కూడా. ఇలా చేయండి. ఇబ్బందిగా ఉన్నవాళ్ళు భద్రికాసనాన్ని దీర్ఘశ్వాస తీసుకుని చేయండి. ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు అభ్యంగ ప్రాణాయామంతో పాటు చేయండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు శ్వాస బాగా తీసుకుంటూ చేయండి. చేయండి పిల్లలు, అందరూ కలిసి ఒకే ఆసనాన్ని చేయండి. సరే, ఇప్పుడు పాదాంగుష్టాసనం, స్పర్శాసనం. 2 పాదాలని కలిపి పట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రపంచమంతా చేస్తున్న పనిని నేను ఎప్పుడూ చేసిందే లేదు. లోకమంతా పెళ్లి చేసుకుంది, నేను పెళ్లి చేసుకోలేదు. లోకమంతా ఇంట్లో ఉంటే నేను ఇల్లు వదిలేశాను.
లోకమంతా రొట్టెలు తింటూ ఉంటే నేను రొట్టెలు తినడం మానేశాను. అన్నం తింటూ ఉంటారు, నేనేమో టోటల్గా ఒక 25 ఏళ్ల నుంచి అన్నమే తినలేదు. అన్నం తినకపోతే ఈ లోకమే జీవించలేనంటుంది, కానీ నేను జీవించి చూపిస్తున్నాను. నేను కాస్త భిన్నమైన వ్యక్తిని. ఈ ప్రపంచమంతా ఏం చెప్తుందో, ఈ ప్రపంచమంతా ఏం చేస్తుందో దానికి విరుద్ధంగానే చేస్తాను. ఇలాగే కనీసం 1 నిమిషమన్నా చెయ్యాలి. 1 నిమిషం కన్నా తక్కువ చేస్తే రిజెక్షన్. 1 నిమిషం కంటే ఎవరైతే తక్కువగా చేస్తారో వాళ్ళంతా రిజెక్టెడ్ కోటాలోకి వెళ్ళిపోతారు. మినిమం ఈ అర్హత అయినా ఉండాలి. 1 నిమిషం అయినా చేయగలగాలి. పిల్లల్ని చూడండి, 2 నిమిషాలు చేస్తున్నారు.